సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ టెస్టులో అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వెన్నునొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. మరోవైపు దక్షిణాఫ్రికా తరపున నాండ్రే బర్గరా, డేవిడ్ బెడ్డింగ్ హోమ్ అరంగేట్రం చేశారు. తుది జట్టు టీమిండియా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమ్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. సౌత్ ఆఫ్రికా టీం నుంచి డీన్ ఎడ్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, తెంబా బఫుమా, కిగన్ పీటర్సన్, డేవిడ్ బెడ్డింగ్హామ్, కైల్ వెన్నో, మార్క్ జాన్నస్, గిలార్డ్ కోయర్జీ, కగిసో రబాడా, నాండ్రే బర్గర్. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. రబాడా బౌలింగ్లో బర్గర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో రోహిత్ శర్మ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. తన పేలవమైన ప్రదర్శన అలాగనే కంటిన్యూ చేశాడు. ఇప్పటి వరకు రబాడా 15 సార్లు రోహిత్ శర్మను అవుట్ చేశాడు. అలాగే సౌత్ ఆఫ్రికాలో 5 సార్లు రబాడా చేతిలోనే వికెట్ ఇచ్చుకోవడం చాలా వరస్ట్ రికార్డుగా నమోదైంది. తిను అవుట్ అయిన తర్వాత క్రీజులోకి గిల్ వచ్చాడు. 23 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగుల వద్ద ఓపెనర్ జైస్వాల్ బర్గర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. భారత్ స్కోరు తొలి ఇన్నింగ్స్ 10 ఓవర్లో 23కు 2 వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు దక్షిణాఫ్రికా పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్ పేకల్లోతూ కష్టాలు పడింది. 2 పరుగులు చేసిన శుభమ్ గిల్ బర్గర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజ్లోకి తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. టీమిండియా ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ చెక్కదిద్దే ప్రయత్నం చేశారు. 16 ఓవర్లకు భారత్ స్కోరు 50కి 3 వికెట్లు. అప్పటికి క్రీజులో అయ్యర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. 23 ఓవర్లో భారత్ తొలి ఇన్నింగ్స్ 72కు 3 వికెట్లు. అప్పటికి కోహ్లీ 24, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. తొలి రోజు లంచ్ విరామానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ 33, 31తో 24 ఉన్నారు. అప్పటికే విరాట్ కోహ్లీకి, శ్రేయస్ అయ్యర్కు చెరొక లైఫ్ వచ్చింది. ఈ లైఫ్ను సద్వినియోగం చేసుకోకుండా భారీ ఇన్నింగ్స్ ఆడతారని ఆశించాం, కానీ అలా జరగలేదు. 92 పరుగుల వద్ద టీమిండియా 4వ వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 31 పరుగుల వద్ద రబాడా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. లంచ్ విరామం తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. క్రీజులో సెటిల్ అయిన విరాట్ కోహ్లీ 38 పరుగుల వద్ద రబాడా బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో 32 ఓవర్లో భారత్ స్కోర్ 107కు 5 వికెట్లు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడా నిప్పులు చెలరేగాడు. రవీంద్ర చంద్రన్ అశ్విన్ను అవుట్ చేసిన రబాడా 4వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. 8 పరుగులు చేసిన అశ్విన్ ముల్డర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం అప్పటికి క్రీజులో శార్దుల్ ఠాకూర్ 9, కేఎల్ రాహుల్ 23తో ఉన్నాడు. 39 ఓవర్లో భారత్ స్కోర్ 143కు 6 వికెట్లు. 46 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజ్లో అప్పటికి శార్దుల్ ఠాకూర్ 24, కేఎల్ రాహుల్ 29 పరుగులతో ఉన్నారు. టీమిండియా 7వ వికెట్ 24 పరుగులు చేసిన శార్దుల్ ఠాకూర్ రూపంలో అవుట్ అయ్యాడు. రబాడా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఈ వికెట్తో రబాడా 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. క్రీజులోకి తర్వాత బుమ్రా వచ్చాడు. 47 ఓవర్లకు గాను 165కి 7 వికెట్లు కోల్పోయింది. విరామానికి టీమిండియా వేరే వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అప్పటికి క్రీజులో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న ఈ వికెట్పై రాహుల్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరామానికి 53 పరుగులతో రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. బుమ్రా రూపంలో టీమిండియాకు 8వ వికెట్ కోల్పోయింది. కేవలం 1 పరుగు మాత్రమే చేసిన బుమ్రా జాసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సెంచరీని వేదిక
తర్వాత ఈరోజు మ్యాచ్ మనకు వానదేవుడు కరుణించాడు అనుకోవాలి. లేకపోతే ఇంత చెత్తగా ఆడతారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో పాటు వెలుతురు లేని కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అప్పటికి క్రీజులో కేఎల్ రాహుల్ 70, మహమ్మద్ సిరాజ్‌లు ఉన్నారు. సెంచరీల వేదికగా ఈ మ్యాచ్‌లో ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, బ భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్‌లో మూడో బంతిని గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బ్రిటిష్ యువ పేసర్ కోయిట్జీ బౌన్సర్‌గా సాధించాడు. అప్పుడు శార్దూల్ ఠాకూర్ ఆ బంతిని పుల్ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో శార్దూల్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్స్‌కు మిస్ అయ్యి అతని హెల్మెట్‌కు బలంగా తాకింది. ఠాగూర్ నుదిటిపై బాగా వాసింది. మైదానంలో నొప్పితో విలవిల్లాడితే వెంటనే ఫిజియో వచ్చి చెక్ చేశాడు. ఆ తర్వాత శార్దూల్ మళ్ళీ బ్యాటింగ్ ప్రారంభించాడు. రబాడా వేసిన ఓవర్లో మళ్ళీ బంతి శార్దూల్ చేతికి తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయితే దెబ్బ తగిలిన తర్వాత బంతికే శార్దూల్ అవుట్ కావడం విశేషం. అంతేకాకుండా ఈరోజు మ్యాచ్తో రబాడా ఒక మంచి అవకాశాన్ని చేశాడు. అదేంటంటే ఇప్పటి వరకు తను అంతర్జాతీయంగా 500 వికెట్లను సాధించాడు. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లో 218 మ్యాచ్లు ఆడిన రబాడా 500 వికెట్లు తీశాడు. దీంట్లో 285 వికెట్లు తీయడం టెస్టుల్లోనే గమనార్హం. అంతేకాకుండా ఈరోజు రాహుల్కు స్పెషల్ డే అని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంలో టెస్టుల్లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాం. రాహుల్ ఇవాళ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. 2014లో సరిగ్గా ఇదే రోజున టెస్ట్ క్రికెట్లో ఆయన తొలి మ్యాచ్ ఆడారు. 2 ఏళ్ల క్రితం ఇదే రోజున దక్షిణాఫ్రికాలో సెంచరీ సాధించారు. దీంతో క్లాసీ బ్యాటర్కు ఈరోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని మనం భావించవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి రికార్డ్ ఏంటంటే ఈరోజు కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఈరోజు మనకు ఒక రకంగా వానదేవుడు హెల్ప్ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్న మనకు వానదేవుడి రూపంలో ఒక అదృష్టం కలిసి వచ్చింది అనిపించింది. మీకేమనిపించాదో బ్యాటింగ్ ఆర్డర్ ఇంత పేలవంగా ప్రదర్శించిందని మీరు ఏమని భావిస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.